అమరావతి ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత జిందాబాద్ ఏపీజేఎస్ అమరావతి ఏపీజేఎస్ అమరావతి ఏపీజేఎస్ అమరావతి మీరు రెడీ అంటే నూతనంగా ఏర్పడ్డటువంటి కూటమి ప్రభుత్వం మీద ఉద్యోగులకి చాలా ఆశలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో మా పిఆర్సీని కూడా రివర్స్ పిఆర్సీలో తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఉద్యోగులు. దానికి అనుగుణంగానే ఏదైతే కనీసం 1వ తారీఖున జీతాలు తీసుకోలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో కనీసం మా ఇంటి అద్దెలు కానీ లేదా పిల్లల చదువుల కోసం సకాలంలో కానీ లేదా సరుకులు తెచ్చుకోవడానికి కూడా సకాలంలో డబ్బులు ఉన్నటువంటి పరిస్థితి కాదు. ఏ రోజు వస్తాయో తెలియక మాకు అప్పులు కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు గతంలో. అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే టంచనుగా 1వ తారీఖు జీతాలు పెన్షన్లు వేస్తూ మా ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడినందుకు ఏపీజేఎస్ అమరావతి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రభుత్వం పక్షాన ఇటీవల జరిగిన అసెంబ్లీ సందర్భంగానే దాదాపు 22,000 కోట్ల పైచిలుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయని అసెంబ్లీలోనే స్వయంగా ప్రకటించడం జరిగింది. ఇంకా ఎక్కువగా తగ్గదు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కూడా మేము అర్థం చేసుకోగలం. ప్రభుత్వానికి గతంలో సహకరించాం, ఇప్పుడు కూడా సహకరిస్తున్నాం. ఇటీవల వరదల సందర్భంగా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 7 పదుల వయసు దాటి ఆయనంత కష్టపడుతుంటే మేము కూడా ఉద్యోగులుగా ప్రత్యక్షంగా సంఘాల పక్షాన సహాయ సహకారాలు వరద బాధితులకు చేయటమే కాకుండా అదనంగా ఒకరోజు ఏదైతే మా బేసిక్ పేను కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన అందరూ ఇంక్లూడింగ్ పోలీస్ శాఖ ఆర్టీసీ కూడా కలిపి సుమారుగా 130 కోట్ల దాకా మేము ఇచ్చిన సందర్భం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మరి ఇటువంటి నేపథ్యంలో ఒకేసారి మేము కూడా ఏదో మా బకాయిలు మొత్తం వస్తాయని మేము కూడా అత్యాశకో లేకపోతే ప్రభుత్వం మీద ఇబ్బంది పెట్టాలని ఏం లేము. మాకు ఉద్యోగుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుంది. అయినా ఆర్థిక పరిస్థితులు గతం కన్నా భిన్నగా 1వ తారీఖున జీతాలు పెన్షన్లు ఇచ్చినందువల్ల కొంత మానసికంగా పర్వాలేదు, మా గౌరవం కాపాడి మా 1వ తారీఖు జీతం మా గౌరవం ఎట్లా కాపాడారంటే బయట మాకు ప్రభుత్వ ఉద్యోగుల మా మీద రకరకాల మీములు పెట్టారు సోషల్ మీడియాలో. అరే గవర్నమెంట్ ఉద్యోగ జీతం రాదు వీడికి, ఎవరు ఈమాకండి, అప్పు సరుకులు ఈమాకండి, ఇలా మా మీద అనేక సోషల్ మీడియాలో మా మీద నడిచినాయి. అంటే అట్లా గౌరవం లేకుండా పోయింది. బ్యాంకులకు వెళ్తే లోన్లు ఈమాకండి, వాళ్ళ జీతం ఎప్పుడు వస్తుందో అనే పరిస్థితి నుంచి టక్కున 1వ తారీఖు వస్తుంటే మా ఆత్మగౌరవం కాపాడాడనే సంతోషం మాకు ఉంది. అయితే ఈ ప్రభుత్వానికి ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, దయచేసి మొదటి ప్రాధాన్యతగా ఎవరైతే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు పదవీ విరమణ చెందున్నారు, దయచేసి పదవీ విరమణ చెందినటువంటి ఉద్యోగులకు 2022లో అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి బెనిఫిట్స్ ఇంకా చేరల, అంటే ఎర్రన్ లీవులు కానీ లేకపోతే ఏపీ జీఏఎల్ఐ కానీ
జిఏఎస్ కానీ చాలా ఉంటాయి బెనిఫిట్స్, ఏమీ తీసుకోలేదు వాళ్ళు. 2024 జనవరి అంటే 2 ఏళ్ళు పెంచారు కదా 22 నుంచి, ఈ 2 ఏళ్ళు పెంచినందువల్ల 24 జనవరి నుంచి రిటైర్ అయ్యారు. వందలాది మంది, విపరీతంగా వేల మంది రిటైర్ అవుతున్నారు. ఒక్క పోయిన నెలలోనే 10,000 మంది రిటైర్ అయ్యారంటే ఆలోచించండి. అన్ని రిటైర్మెంట్లు ఉన్నాయి. వీళ్ళందరికీ సెటిల్మెంట్ కావట్లేదు. అందరూ మా అన్నలు దాచుకున్న డబ్బులు ఉద్యోగులు వాళ్ళ కుటుంబ అవసరాలకి జీపీఎఫ్ అని దాచుకుంటే కోట్లాది రూపాయలు చెల్లింపులు చేయలేదు. కేవలం 2 సంవత్సరాల క్రితం 5 లక్షల లోపు పెట్టుకున్న వాళ్ళకి చేశారు. ఎక్కువ శాతం 5 లక్షల పైనే ఉంటాయి లోన్లు, మేము దాచుకున్న డబ్బులవి. దయచేసి వాటి మీద తక్షణమే ఇప్పించండి. బిడ్డల పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి, అవన్నీ ఇవ్వండి. సో కేవలం మాకు రిటైర్ అయినటువంటి వాళ్ళకి చట్టబద్ధంగా రావాల్సినవి, మేము దాచుకున్నాయి అవన్నా ముందు అర్జెంటుగా మాకు అవి ఇప్పిస్తే వెంటనే తక్షణమే కొంత ఉద్యోగులు సంతోషపడతారు.